వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే L1, L2, L3కి సంబంధించి పూర్తి కేటగిరీలకు సంబంధించి వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చాలామంది L1, L2, L3 గురించి అడుగుతున్నారు. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ముందుగా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరామేల పథకంలో మరింత వేగం పెంచాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ని అయితే ఆదేశించారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా యుద్ధ ప్రతిపాదన లబ్ధిదారులు ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. 2-3 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఆదివారం రాత్రి మంత్రి తన నివాసంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహా వేం నరేందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా పార్లమెంట్ సభ్యులు అయితే మొత్తం పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కలెక్టర్లు మరింత క్రియాశీలంగా వరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కలెక్టర్లకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా తనను కలవాలని చెప్పేసి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు పేదలను ఎట్లా గుర్తిస్తారు ఏంటి అంటే L1, L2, L3కి సంబంధించి వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వివరాలు మండల పరిధిలో ఎంపీడీఓ, పురపాలక పరిధిలో కమిషన్లో చేరాయి. అలా నేను చెప్పాను, ఏవైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి L1, L2, L3కి సంబంధించిన ఏదైతే జాబితా ఉంటుందో ఇటు ఎంపీడీఓ అంటే మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, అలాగే పురపాలక పరిధిలోని కమిషనర్లకు చేరాయి. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే కమిషనర్లు ఉంటారో వారి దగ్గర అయితే జాబితా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రస్తుతం తొలి విడత పరిశీలన పూర్తిగా L1 జాబితాను అధికారులు రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ జాబితాలో 21.93 లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 72,000 మంది అర్హులను మినహాయించి మిగతా వారి ఇళ్లకు వెళ్ళి రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ రీవెరిఫికేషన్లో అతిపేదలను గుర్తిస్తారు. ఈ రీవెరిఫికేషన్ కోసం ఒక్కో మండలానికి 4-5 బృందాలను ఏర్పాటు చేశారు. L1 జాబితాలో ఉండాల్సిన తమ పేర్లను L2, L3లో వస్తున్నాయని అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులు మండలాల వారీగా ఏర్పాటు చేసిన బృందాలు ఫిర్యాదులపై కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, చాలామంది L1 ఉండాల్సిన వాళ్ళు L2లో, L3లో ఉండాల్సిన వాళ్ళు L2లో ఉండవలసిన వాళ్ళు L3లో ఇలా ఉండరు. కాబట్టి వాళ్ళకు ఎవరైతే గివెన్స్ చేసిన వాళ్ళందరికీ రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు పూర్తి స్థాయిలో మరికొద్ది రోజుల్లో ఈ రీవెరిఫికేషన్ అలాగే అర్హుల గుర్తింపు కూడా పూర్తి స్థాయిలో అవుతుంది. ఇలాంటి ఎన్నో అప్డేట్లు మీకు ఎప్పటికప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేనైతే చేస్తుంటాను. మీరు చేయవలసిన వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.